రాష్ట్ర అభివృద్ధికి సంస్థల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రోజు ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. పాలకుడిగా కాదు, ఉపాధ్యాయుడిగా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో జరిగిన సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి పిల్లలకు ప్రత్యక్షంగా పాఠాలు చెప్పారు. పిల్లల మధ్య కాసేపు కూర్చొని వారికి వనరుల గురించి సరళంగా అర్థవంతంగా వివరించారు. మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడే వాటిని వనరులు అంటారు అంటూ ప్రారంభించిన ఆయన బోధన పాఠశాల గదిని ఉత్సాహంతో నింపేసింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా అశ్రద్ధ లేని కళ్లతో ఆయన మాటలు వినడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పిల్లల పక్కన ఓ సాధారణ విద్యార్థిలా కూర్చొని ముఖ్యమంత్రి చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా వినడం విశేషం. ఇది ఒక అధికారిక పర్యటన కాదు, ఇది ఒక నేత విద్యపై చూపిన గౌరవానికి, పిల్లలపై ఉన్న ప్రేమకు, ఆశయానికి ప్రతిరూపం. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆనందం అభివర్ణనీయం. ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా బోధన చేస్తుండటంతో విద్యార్థులు అబ్బురంతో, ఆనందంతో మునిగిపోయారు. ఆ మధుర క్షణాలను సెల్ఫీలుగా, ఫోటోలుగా మలుచుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేనిదిగా అభివర్ణించారు. విద్యకు అధిక ప్రాధాన్యం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. ఈ సందర్శన ఒకటి స్పష్టంగా తెలియజేసింది: విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ముఖ్యమంత్రి ఒక టీచర్ పాత్రలోకి దిగడం రాజకీయ నాయకుడు కంటే ప్రజా నాయకుడుగా ఆయనను మరింత దగ్గర చేసింది. అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి.